హాయ్ ఎవ్రీవన్. అయితే మనం గత 2, 3 నెలల నుంచి చూస్తున్నటువంటి ఈ పేపర్ స్టేట్మెంట్లు కానీ న్యూస్లలో బనకచెర్ల ప్రాజెక్టు పైన వివాదం. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా వినబడుతున్నటువంటి ఈ బనకచెర్ల ప్రాజెక్టు. సో ఈ బనకచెర్ల ప్రాజెక్టు గురించి మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. చూడండి, బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది దీన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టు, దీన్ని సింపుల్గా బనకచెర్ల ప్రాజెక్టు కానీ పేరు పెట్టడం జరిగింది. అయితే మనకు తెలుగు రాష్ట్రాల్లో 2 ముఖ్యంగా కృష్ణా గోదావరి అనేది ఈ 2 అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి 2 నదులు కృష్ణా గోదావరి. అయితే కృష్ణా నది పైన ఇప్పుడు మనం చూసుకుంటే ఈ గోదావరి నది పైన కట్టినటువంటిది మన కాళేశ్వరం ప్రాజెక్టు 147 టీఎంసీలు, అలాగే పోలవరం ప్రాజెక్టు 194 టీఎంసీలను కలిగి ఉన్నది. అయితే కాళేశ్వరం అనేది ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో నిర్మించినప్పటికీ ఆ యొక్క బ్రిడ్జ్ అనేది కుంగిపోవడంతో అందులో వాటర్ స్టోరేజ్ అనేది స్టోరేజ్ చేయొద్దని చెప్పేసి మనకు ఎన్డిఎస్ఏ అంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన సూచనల మేరకు ఇప్పుడు స్టోరేజ్ చేయడం లేదు ఎక్కువగా. సో దాంతో ఆ యొక్క వాటర్ అనేది తక్కువ ఉండడంతో ఇక్కడ ఉన్నటువంటి రైతుల ఆయకట్టుకు నీటిని అందించలేకపోతున్నారు. సో ఇప్పుడు ఈ కాళేశ్వరం కానీ పోలవరం ప్రాజెక్టులకు సంబంధించి 2 నదులకు సంబంధించిన మన ప్రాజెక్టులలో 341 టీఎంసీలు ఉన్నాయి. అంటే దాదాపుగా 350 టీఎంసీల వరకు వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఉంది. అయితే మనకు ఈ గోదావరి నీళ్ళ పైన వచ్చినటువంటి ప్రాజెక్టుల టీఎంసీలు ఫ్లడ్స్ పరంగా వచ్చినటువంటి చూసుకుంటే వర్షాకాలంలో దాదాపుగా 3000 టీఎంసీల వరకు ఫ్లో జరుగుతుంది. అంటే దాదాపుగా మనం 300 టీఎంసీల వరకే వాడుతున్నాం. అంటే 2600 టీఎంసీల నీరును మనకు వృధాగా ఇక్కడ నుంచి రాష్ట్రాలలో మన తెలంగాణ, ఏపీ నుంచి ఇక్కడ బంగాళాఖాతంలో కలిసిపోవడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ గురించి చూసినట్టయితే పెన్నా నది కృష్ణా బేసిన్లో అంటే ఈ 2 బేసిన్లో ఉన్నటువంటి ఈ నదులకు గోదావరి నీటిని తరలించడం కోసం ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేపట్టిన ప్రాజెక్టే బనకచెర్ల. ఈ బనకచెర్ల పోలవరం ప్రాజెక్ట్ అనేది లింకుల ద్వారా నీటిని అందించడం. దీన్ని ముఖ్యంగా 3 ఫేజ్ల ద్వారా నిర్మించబోతున్నారు. మొట్టమొదటి ఫేజ్ చూసుకున్నట్లయితే పోలవరం రైట్ మెయిన్ కెనాల్ నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు మొదటి ఫేజ్ నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ నుంచి వైకుంఠపురం బ్యారేజ్లో 3 అంటే మనకు పల్నాడు జిల్లా నకరేకల్ విలేజ్ దగ్గర నాగరం సాగర్ రైట్ మెయిన్ కెనాల్కు జాయింట్ కలుపుతున్నారు. అది సెకండ్ ఫేజ్లో. ఇక్కడ నుంచి నకరేకల్ విలేజ్ కెనాల్ నుంచి మళ్ళీ బొల్లంపల్లి ప్రాజెక్టు స్టోరేజ్ వరకు అంటే 173 టీఎంసీల కెపాసిటీతో ఉన్నటువంటి రిజర్వాయర్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి 3 లిఫ్ట్ల ద్వారా ప్రకాశం బ్యారేజ్ లిఫ్ట్ ద్వారా బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ వరకు వాటర్ స్టోరేజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని పరంగా చూసుకున్నట్లయితే ఈ బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి 3 ఫేజ్ల ద్వారా నిర్మాణం చేపట్టి దీన్ని చేపట్టాలంటే మెయిన్గా ఈ రాయలసీమ ప్రాంతానికి పెన్నా నది నుంచి నీటిని అందించడం జరుగుతుంది. అయితే ఈ కృష్ణా నది పైన ఉన్నటువంటి పెన్నా నది బేసిన్లో ఇప్పటి వరకు మనకు అందించినటువంటి తెలుగు గంగా ప్రాజెక్టు కానీ ఈ 4 జిల్లాలు అనేటువంటి రాయలసీమకు మన చిత్తూరు, అనంతపురం ఈ 4 జిల్లాలు రాయలసీమ జిల్లాలు. అయితే వీటికి సంబంధించి మనకు రాయలసీమ జిల్లాలు అనేటువంటి కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం ఉమ్మడి జిల్లాల్లో. అయితే ఈ ప్రాజెక్టులు అయినటువంటి 4 జిల్లాలకు గాలేరు నగరి సుజల స్రవంతి, హంద్రీ నీవా సుజల స్రవంతి కానీ, గడికోట లిఫ్ట్ ఇరిగేషను, పరిటాల రవీందర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా నీటిని అందించడం జరుగుతుంది ఈ జిల్లాలకు. అయితే ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ కృష్ణా బేసిను తర్వాత పెన్నా నది నుంచి నీళ్లు అందించడం జరిగింది. కాకపోతే ఇప్పుడు వర్షాలు సరి అయినటువంటి రీతిలో అంటే రావటం లేదు కాబట్టి దాంట్లో వాటర్ స్టోరేజ్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. వీటికి అదనంగా నీరు అందించడం కోసము మనకు గోదావరి నుంచి 200 టీఎంసీల వరకు తరలించడం కోసం చేపట్టిన ప్రాజెక్టే బనకచెర్ల ప్రాజెక్టు. అయితే 1956లో ఇంటర్ స్టేట్ రివర్ డిస్ట్రిబ్యూషన్ యాక్ట్ ప్రకారం ట్రిబ్యునల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రిబ్యునల్ ఏం చేస్తుందంటే ఆ రాష్ట్రాల్లో నది యొక్క వాటాని ఎంతవరకు పంపకాలు జరగాలి అనేది ఒక వివాదానికి సంబంధించి హెడ్గా ఉంటుంది. అయితే 1969లో గోదావరి పైన జస్టిస్ ఆర్ఎస్ బచావత్ అనే ఒక ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయడం జరిగింది. మనకు ఉమ్మడి ఏపీలో ఈ గోదావరి నదికి సంబంధించినటువంటి 1480 టీఎంసీలు ఉండే. అయితే 1480 టీఎంసీలో తెలంగాణలో ఉన్నటువంటి నిర్మల్ జిల్లాలో మొట్టమొదటిసారిగా గోదావరి ప్రవేశించడం జరుగుతుంది. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లో జిల్లాల నుంచి తూర్పున ఉన్నటువంటి బంగాళాఖాతంలో కలిసిపోవడం జరుగుతుంది. అయితే ఈ గోదావరి అనేది తెలంగాణలో 70% ప్రవహిస్తూ ఆంధ్రప్రదేశ్లో 30% వరకే ప్రవహించడం జరుగుతుంది. అయితే దీని ప్రకారం చూసుకున్నట్లయితే గోదావరి అనేది నీళ్లు తెలంగాణ 70% ప్రవాహం ఉంటే 70% వాటర్ అనేది తెలంగాణ వాళ్ళకి దక్కాలి.
అయితే 30% ప్రవాహం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు 30% దక్కాలి. కానీ దీనికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే 70% వాటా ఉన్నటువంటి దాన్ని 65%కి తగ్గించడం జరిగింది. ఈ 30% ఉన్న దాన్ని 35% పెంచడం జరిగింది. ఈ 35%, 65% చూసుకున్నట్లయితే ఈ తెలంగాణకు 960 టీఎంసీలను వాటా కేయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 35% అంటే 512 టీఎంసీలను వాటర్ను కేటాయించడం జరిగింది. సో మొత్తానికి 1480 టీఎంసీలను ఇంతకుముందు బచావత్ ట్రిబ్యునల్ చెప్పినటువంటి విధంగా అనేది ఎంతవరకు వాటా గోదావరి పైన ఉన్నటువంటి నీటిని అనేది పంపకాలు జరగడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి డిస్ప్యూట్ ఎలా వచ్చింది, బాగానే ఉంది ఇప్పటివరకు చూసుకున్నట్లే. కానీ ఈ గోదావరి నది పైన ఆంధ్రప్రదేశ్ నిర్మించినటువంటి పోలవరం ప్రాజెక్టులు కానీ, దేవాదుల, పట్టిసీమ, తడి, పొడి అనే కొన్ని ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది. కానీ తెలంగాణలో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు, ఎల్లంపల్లి ప్రాజెక్టు, సుందిల్ల, అన్నారం, మేడిగడ్డ, దేవదుల, సమ్మక్క, సారక్క, తర్వాత సీతమ్మ సాగర్ లాంటి ప్రాజెక్టులను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ బనకచెర్ల ప్రాజెక్టు ఏర్పాటు చేయడం వల్ల ఏంటంటే ఏదైనా ఒక ప్రాజెక్టును అది సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ అయిన తర్వాత ఆ ప్రాజెక్టుకి అనేది ఖచ్చితంగా ఆ క్యాచ్మెంట్ ఏరియా బేసిన్ ఎంతైతే ఉంటుందో ఆ ప్రాజెక్ట్ సంబంధించి ఖచ్చితంగా ఇన్ని టీఎంసీల నీళ్లు అందించాలనేది ఖచ్చితంగా ధృవీకరించబడుతుంది. మనకు ఆల్రెడీ గోదావరి నది పైన ఎన్ని టీఎంసీల కెపాసిటీ ఉందో అన్ని కెపాసిటీల దాన్ని బట్టి డివైడ్ చేశారు. ఇప్పుడు ఈ 200 టీఎంసీలు ఉన్న దాన్ని మన బనకచెర్ల ప్రాజెక్టు తరలించడంతో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఆయకట్టు రైతులు చాలా నష్టపోవడం జరుగుతుంది. సో అందు గురించే ఈ రెండు రాష్ట్రాల మధ్య సీఎంలు దాని ట్రిబ్యునల్ గురించి, తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్ పైన ఆర్టికల్ 262 ప్రకారం అంతర్రాష్ట్ర నది జలాల పంపకం పైనటువంటి డిబేట్ అనేది కూడా మనకు అది కాన్స్టిట్యూషన్లో చెప్పడం జరుగుతుంది. సో ఈ డిస్ప్యూట్ పైన మనకు అర్థమైంది ఏంటంటే బనకచెర్ల ప్రాజెక్టు అనేది మనకు తెలంగాణకు అత్యంత నష్టం కలిగిస్తుంది. అందుకే దీన్ని మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, వేరే పార్టీలకు అతీతంగా అందరూ దీన్ని అగెనిస్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు చూస్తే ఈ 200 టీఎంసీలు చూస్తున్నట్టే, యాక్చువల్గా టీఎంసీ అంటే ఏంటి? టీఎంసీ మీన్ 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్, అంటే 100,000,000 ఘనపుట అడుగులు. అంటే ఒక టీఎంసీ ద్వారా మనకు 10,000 ఎకరాలకు నీటిని అందించడం జరుగుతుంది ఒక టీఎంసీ ద్వారా. అయితే ఈ ఒక టీఎంసీకే ఇన్ని ఎకరాలకు అందిస్తే 200 టీఎంసీల దాన్ని బనకచెర్ల ప్రాజెక్ట్ చేయడంతో ఇంత ఆయకట్టు నుంచి ఎన్నో ఎకరాల పండించాల్సిన పంటకు నష్టపోవడం జరుగుతుంది. అయితే మనకు ఈ క్యూసెక్ అనేది ఉంటుంది. మనకు ఇన్ఫ్లో అవుట్ఫ్లోకి సంబంధించినటువంటి వాటర్ ప్రవాహం అనేది వాటి యొక్క ప్రవాహం లెక్కించడం కోసం క్యూసెక్ అనేది ఉంటుంది. క్యూసెక్ అంటే క్యూబిక్ మీటర్ పర్ సెకండ్. అంటే 11,000 క్యూసెక్ల మీటర్లు అనేది ఒక 24 అవర్స్లో మనకు వాటర్ అనేది ఇన్ఫ్లో అవుట్ఫ్లో జరిగితే ఒక టీఎంసీ వాటర్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది మనకు ఈ ఒక బనకచెర్ల ప్రాజెక్టు తర్వాత టీఎంసీ క్యూసెక్లకు సంబంధించినటువంటి చిన్న ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి.